హాయ్ తెలుగైట్స్. ఆగస్ట్ లాస్ట్ వీక్‌లో థియేటర్‌లో రిలీజ్ అయ్యే మూవీస్, ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సీరీస్ లిస్ట్ అయితే చూద్దాం. ఈ లిస్ట్‌లో ఫస్ట్ బిగ్ మూవీ వచ్చేసరికి థియేటర్‌లో రిలీజ్ అవుతున్న మూవీ 'నాని' నటించిన 'సరిపోద శనివారం'. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అయితే తెరకెక్కుతుంది. ఆగస్ట్ 29న అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ అయితే బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసింది మూవీ మీద. నెక్స్ట్ 'మగధీర'లో విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి అయితే 'అహో' 'విక్రమార్క' మూవీతో ఆగస్టు 30వ తేదీనైతే వస్తున్నారు. ఇంకా ఆ తర్వాత 'నాగార్జున' గారి పుట్టినరోజు సందర్భంగా 'మాస్‌నైతే రిలీజ్ చేస్తున్నారు. ఇదెప్పుడంటే ఆగస్ట్ 28 అండ్ 29 తేదీలో 2 డేస్ రిలీజ్ ఉంటుద్దనమాట. ఇంకివి కాకుండా ఓటీటీలో చూసుకుంటే ఇది 'ఐసీ-814' ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే ఒక ఫ్లైట్‌ని 7 రోజుల పాటు హైజాక్ చేసి 7 రోజుల పాటు ప్రయాణికులు బందీగా ఉంచుతారనమాట. సో, ఇది ఆగస్ట్ 29థ్‌నైతే నెట్‌ఫ్లిక్స్ వేదికగా వస్తుందనమాట. నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్‌లో ఒక కొరియన్ సీరీస్ అండ్ ఇంకొక వెబ్ సీరీస్ ఉంది. 'నో గెయిన్ నో'లో ఆగస్ట్ 26 అండ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' అనమాట. అది ఆగస్ట్ 29. ఇంక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 30న 2 వెబ్ సీరీస్‌లున్నాయి. 'ది డెలివరెన్స్' అండ్ 'బ్రీత్‌లెస్' అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జియో సినిమాలో 'ఎగ్బైల్' హాలీవుడ్ ఆగస్ట్ 26 అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. 'గాడ్జిలా వర్సెస్ కాంగ్' ఆగస్ట్ 29థ్‌నైతే రిలీజ్ అవుతుంది. సో, ఇది కాకుండా జీ ఫైవ్‌లో 'ముర్షిద్' అనే హిందీ వెబ్ సీరీస్ ఆగస్ట్ 30. డిస్నీ హాట్‌స్టార్‌లో అయితే ఒక 'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్' ఎప్ సీజన్ 4 అనుకుంటా వెబ్ సీరీస్. ఇది ఆగస్ట్ 27 అండ్ ఒక తమిళ్ వెబ్ సీరీస్ అయితే రిలీజ్ అవుతుంది. బుక్ మై షో ఇదేంటో బుక్ మై షోకి గూడా సెపరేట్ ఓటీటీ ఉందని నాకు తెలీదు ఇప్పటి వరకు. బుక్ మై షోలో ట్విస్టర్స్ అంట. హాలీవుడ్ ఆగస్ట్ 13 రిలీజ్ అవుతుంది. సో, నెక్స్ట్ రిచ్ కిడ్స్ కోసం యాపిల్ టీవీ ప్లస్ 'కేపాస్ ఐడల్స్' అంటే ఇదొక కొరియన్ వెబ్ సీరీస్. సో, అంతే ఆల్మోస్ట్ ఆగస్ట్ 30, 29 డేట్స్‌లోనే చాలా ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ చాలామంది 'నాని' సినిమాకైతే ఎళ్తారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడు గూడా ఎందుకంటే ట్రైలర్‌లోనే గూస్ బంప్స్ వచ్చాయి గనుక సినిమా నేనైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నా టికెట్స్ అయితే. సో, అంతేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై ఎవ్రీవన్.